స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. చక్కగా ఇప్పుడు దాకా కలిసి పాటలు పాడి దేవుని స్తుతించాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు మనందరం తెలుసుకోవలసిన ఒక మంచి సత్యాన్ని, లేదా మనమందరం నేర్చుకోవలసిన ఒక మంచి గుణలక్షణాన్ని దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. మరి చాలాసేపు నుంచి కూర్చో ఉన్నారు. ఒకసారి లేచి నిలబడితే ఒక చిన్న పాట మనం పాడుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. లేచి నిలబడన్నా అరవకుండా మీ దగ్గర ఫోన్లు ఉంటే వాటిని ఆఫ్ చేసి పెట్టండి. సైగ్గా ఫోన్లో చూడడం, బయటకు ఎత్తుకొని తిరగడం అటొద్దు. అసలు స్విచ్ ఆఫ్ వేసేయండి. రైట్? అందరం కలిసి ఒక చిన్న పాట కలిసి పాడుకుందాం సంతోషంగా ప్రభు సన్నిధిలో. మా తోడు నీవయ్యా, మా నీడ నీవయ్యా, మా కొండ నీవయ్యా, మా కోట నీవయ్యా. అందరం పాడదాం. రెడీ? మా తోడు నీవయ్యా, మా నీడ నీవయ్యా, మా అండ నీవయ్యా, మా కొండ నీవయ్యా. గట్టిగా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. మా దేవునికి హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా ఆమేన్ అనుకునే వాళ్ళు కూడా హల్లెలూయా. గట్టిగా చేతులు తట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ. మార్గము నీవయ్యా, సత్యము నీవయ్యా, జీవము నీవయ్యా, మా యేసు నీవే. మార్గము నీవయ్యా, సత్యము, అందరమే, జీవము నీవయ్యా, మా యేసు నీవయ్యా. అందుకే హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా సంతోషముగా హల్లెలూయా. అందరమే. పరముడ నీవయ్యా, అదముల మేమయ్యా, కరుణించరావయ్యా, కాపాడ నా యేసయ్యా. పరముడ నీవయ్యా, ఓరి కబరి, కరుణించ కాపాడరావయ్యా. హల్లెలూయా ఆమేన్, గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఆ లాస్ట్ చరణం అందరం కలిసి స్వరాలెత్తి అందరం పాడదామా? పరముడ నీవయ్యా, అదముల కరుణించ కాపాడ. ఇంకొకసారి బిగ్గరగా పరముడ నీ
మగవాళ్ళ వైపు, కరుణించ కాపాడ అయ్యా కాపాడరావయ్యా. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెలునుగాక. బైబిల్ చూడండి, ఒక 2 రెఫరెన్సులు మనం చదువుకుందాం. మొదటి రెఫరెన్స్ మత్తయి సువార్త 5వ అధ్యాయం. మైక్ తీసుకొని చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదామా? 7వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇంకొక మాట చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప తండ్రి, ఆరాధ్య దైవమా, నీలో ఉన్న గుణాన్ని మేము కూడా తెలుసుకొని నేర్చుకొని దాని ప్రకారం అనుసరించి నడిచేటువంటి ఆ మనసును మీరు మాకు దయచేయండి. ఈరోజు మీరు ఏమైతే మాట్లాడబోతున్నారో ఆ మాటలు ప్రభా ప్రతి బిడ్డకు కూడా వినిపించండి. ఈ కార్యక్రమాన్ని, ఈ మాటలు వింటున్న చూస్తున్న ప్రతి బిడ్డని దీవించమని, అనేక మంది నీ ప్రజలకు దీవెనకరంగా ఈ మాటలు ఉంచాలా, అనేక మంది బిడ్డల హృదయాన్ని ప్రేరేపించబడి నా ప్రభా రక్షణలోనికి నడుచున్నట్లుగా ఈ మాటలు ఉండాలా. అటువంటి విధంగా మీరే మమ్మల్ని వాడుకొనమని, ఈ కార్యక్రమాన్ని, ఈ మాటలు వింటున్న చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి బలపరిచి వారి అవసరాలు మీరు తీర్చి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. అందరూ కూర్చోండి, లేచి తిరగబాకండి. దయచేసి దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాం. ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి, అందుకని కొంచెం తొందరగా స్టార్ట్ చేసి కొంచెం తొందరగా వదిలేదానికి మేము త్వరగా ముందుకు పోతూ ఉన్నాం. రైట్, చాలా చక్కగా ఈ దినమందు దేవుని సన్నిధిలో కలిసి దేవుని ఆరాధిస్తున్నారు. నాకు అది చాలా సంతోషం. నాన్న, చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, తన బిడ్డలు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఆయనలో ఏ మంచి గుణలక్షణం అయితే ఉందో అదే గుణలక్షణాన్ని ఆయన బిడ్డలు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం 2 రెఫరెన్సులు చదివాం. ఫస్ట్ రెఫరెన్స్ ఏదది? మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఉన్నారా? 7వ వచనాన్ని చదివాము. 2వ రెఫరెన్స్ ఏది చదివాము? లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనాన్ని చదివాము. ఈ 2 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ 5వ అధ్యాయంలో మనం చూసామే, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం కాడి నుంచి 8 అధ్యాయాల వరకు ఉన్నటువంటి ఆ వాక్య పాఠాన్ని ఏమంటారంటే కొండ మీద ప్రసంగం అని అంటారు. చెప్పండి నాన్న, ఏం ప్రసంగం? యేసుక్రీస్తు ప్రభు సేవకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి చేసిన ప్రసంగం. ఈ ప్రసంగం పేరు ఏంటంటే కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగంలో 9 ధన్యతల గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మరి ఆ 9 ధన్యతల్లో ఒక్క ధన్యతను మనం చదువుకున్నాం. ఏంటి ఆ ధన్యత అంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడుదురు. దేవుని బిడ్డలంగా ఉండేటువంటి మనం, దేవుని రక్తములో కడగబడినటువంటి మనం, దేవుని ఆరాధిస్తున్నటువంటి మనం ఎలా ఉండాలి అంటే కనికరము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. నానా, కనికరము అనేటువంటి ఆ మాటని మనం ఆలోచన చేస్తే, ఈ కనికరము దేవునిలో మనం చూడగలం. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, నా బిడ్డల్లో కూడా ఈ కనికరం ఉండాలని. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి మనిషిలో ఉండాల్సింది కనికరం, కానీ కసాయితనం కాదు. దేవుడు కసాయితనాన్ని
నచ్చడు. దేవుడు కసాయితనాన్ని మెచ్చడు. దేవుడు ఏమి నచ్చుతాడు, ఏం మెచ్చుతాడు అంటే కనికరాన్ని మెచ్చుతాడు. నాన్న బాగా వినండి, కొంతమందికి కనికరం ఉండడాన్ని అట పక్కన పెట్టి కసాయితనం ఉంటుంది. కసాయితనం అంటే ఎలాంటి తనం అంటే ఇతరులు లేదా నీ ఇంటి ముందర వాళ్ళు లేదా నీ ఎదుట ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఏడ్చుకుంటున్నా సరే, బాధపడుతున్నా సరే, ఏమైపోతున్నా సరే, నాకేమిలే ఉంటే ఉన్ని పోతే పోని అనేటువంటి తత్వం ఏమంటారంటే కసాయి తత్వం. నాకైతే అసలు నచ్చదు అది. మన దేవుడికి అసలు నచ్చదు. ఒకసారి ఏం జరిగిందంటే పాస్టర్ గారికి ఈరోజు మంచి విందు పెట్టాలని పిట్టలను పట్టుకొని వచ్చారు. నాకు విందు పెట్టాలని పిట్టలను పట్టుకొని వచ్చారు. ఏం పిట్టలు అయ్యాయి అంటే వరి పిట్టలు. ఈరోజు వరి పిట్టలు కూర అంట అనేసరికి అసలు ఆ పిట్ట ఎట్టుంటుంది అనుకొని చూడడానికి పోయినా. నేను చూడడానికి పోయినప్పుడే ఆ పిట్టల్ని చంపడం మొదలుపెట్టారు వాళ్ళు. ఎట్ట చంపుతున్నారంటే పిట్టను పట్టుకొని దాన్ని పురికాయ మీద ఏలుతో టప్పని కొడుతున్నాడు. అది అంతే, ఒకసారి ఇట్ట తలకాయ ఉంటుంది, చచ్చిపోతుంది. అంటే చాలా చిన్న జీవి కదా, అంత చిన్న జీవికి వాడు కొట్టే దెబ్బ లోపల ఉన్నటువంటి మెదడు కూడా చెదిరిపోతుందేమో, అప్పటికప్పుడుగా చచ్చిపోతుంది. అది చచ్చిపోతుంటే నాకు అనిపిస్తుంది అయ్యో అని. కానీ దాన్ని చంపుతున్న వాడికి అనిపిస్తుందా? దాన్ని తినాలనుకున్న వాడికి అనిపిస్తుందా? ఒకవేళ చంపుతున్న వాడికి అయ్యో అనిపించిందంటే చంపుతాడా? తింటున్న వాడికి అయ్యో అనిపించిందంటే తినగలడా? తినలేడు. మనం కొన్నిసార్లు కసాయి వాళ్ళుగా ప్రవర్తిస్తాం, కానీ దేవుడు దాన్ని మెచ్చుకోవడం లేదు, దేవుడు దాన్ని ఇష్టపడడం లేదు. దేన్ని ఇష్టపడుతున్నాడంటే దేవుడు అంటున్నాడు కనికరము కలిగి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనికరం అంటే అర్థం ఏంటంటే దయ, జాలి, కరుణ, ఇవన్నీ ఏ మాట కిందకు వస్తాయంటే కనికరం అనే ఆ మాట కిందకే వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, జాలి, ప్రేమ, కరుణ, దయ అనేవన్నీ కూడా ఈ కనికరం కిందకే వస్తాయి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, నేను కావచ్చు, నీవు కావచ్చు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అలవాటు ఉండాలి, కనికరము అనే అలవాటు. మీరు అనొచ్చు ఏమయ్యా కనికరం అంటే, ఈ కనికరము కలిగినటువంటి వాడు మన దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు? ఇప్పుడు చదవండి, ఆ వచనం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లోకాసువార్త 6వ అధ్యాయం 36వ వచనం. ఇప్పుడు చదవండి, ఆ మాట మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడే. ఎలాంటి వాడంట? మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు. అది మీ తండ్రి అంటే మన భాషలో చెప్పాలంటే మన తండ్రి కనికరము కలిగిన వాడు. కాబట్టి మనం కూడా కనికరం కలిగి ఉండాలి. ఒకసారి ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి, మన తండ్రి. చెప్తున్నారా? మన తండ్రి కనికరము గలవాడు గనుక మాకు కనికరం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మన దేవుడికి ఎలాంటి గుణం ఉంది? కనికరపడే గుణం, అంటే ప్రేమ కలిగిన గుణం, జాలి కలిగిన గుణం, కరుణ కలిగిన గుణం మన దేవునిలో ఉంది. కాబట్టి ఆ గుణాన్ని మనలో కూడా ఉండాలి అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది మంచిదంటారా కాదంటారా? కాదా? మంచిదమ్మా. కనికరం అనేది మంచిది. ఈరోజు మనం ఒకరి మీద కనికరం చూపగలిగితే రేపు ఒక దినాన ఇంకొకరు మన మీద కనికరం చూపిస్తారు. ఈరోజు మనం ఒకరి మీద జాలి చూపగలిగితే రేపు ఒక దినాన ఇంకొకరు మన మీద జాలి చూపిస్తారు. ఈరోజు నువ్వు కనికరము చూపించలేదు అంటే రేపు ఒకరోజు నీ మీద కూడా కనికరాన్ని చూపించరు. ఒకసారి ఒక ఇంటికి నేను వెళ్ళా. అక్కడ ఒక రెడ్డి గారు భోంచేస్తున్నాడు. ఆయన చనిపోయాడులేండి, కొన్ని సంవత్సరాల క్రితం మాట. రెడ్డి గారు భోంచేస్తున్నాడు. ఒక గుంట గిన్నెలో అన్నం వేసి ఇచ్చారు, కలుపుకొని తింటా ఉన్నాడు. ఎందుకో అటువైపు చూడు అనిపించి నేను అటు చూస్తే
ఆయన తినే అన్నంలో నల్ల చీమలు ఎక్కేస్తున్నాయి. చీమలు ఎర్రవ కాదు, నల్ల చీమలు ఎక్కేస్తున్నాయి. అయినా కానీ కలుపుకొని తినేస్తూనే ఉన్నాడు. ఆ పక్క నుండి వ్యక్తిని, నాన్న చీమలు ఎక్కేస్తున్నాయి ఆ అన్నంలో, చెప్పొచ్చు కదా, లేదా వేరే అన్నం అన్న పెట్టమని చెప్పొచ్చు కదా అని అంటే వాళ్ళు అంటారు, ఏమైతే తిన్నే అంటున్నారు. అదేంటిది, చీమలు పడినటువంటి అన్నం, చీమలు ఎక్కిన అన్నం మనం తినలేం కదా. మరి అతనికి కళ్ళు కనిపించడం లేదేమో, ఒకవేళ ఎందుకు పెడుతున్నారు అని అంటే, వాడా చిన్నటోడు కాదు వాడు. ఇప్పుడు కళ్ళు కనిపించడం లేదని జాలి చూపిస్తున్నావు, మనం జాలి చూపించాలనుకుంటున్నావే నువ్వు. అతనికి కళ్ళు కనిపించేటప్పుడు, అతను వయసులో ఉన్నప్పుడు ఎలాంటోడో తెలుసా? చిన్న పొగరబోతుడు కాదు, చిన్న మీడియాలస్తుడు కాదు. ఒక్కరు కూడా వాళ్ళ అన్న మాట ఏంటో తెలుసా? పిల్లికి కూడా బిచ్చం పెట్టిన మనిషికి కాదు, కాకికి కూడా నీళ్లు జల్లిన మనిషి కాదు, అంతటి కసాయుడు. కాబట్టే దేవుడు ఈరోజు ఈ శిక్ష వేశాడు అని చెప్తున్నారు. ప్రియులారా, నేను అంటాను, అతను ఎవరో, అతను ఎలా ఉన్నాడో నాకు తెలియదు కాబట్టి నాకు అతని మీద జాలి కలిగింది. కానీ అతను ఎవరో తెలిసినటువంటి పక్కన వాళ్ళకి చూసారా, అతని మీద జాలి కలగలేదండి, కనికరం రాలేదండి, ప్రేమ రాలేదండి. ఎందుకు అని అంటే అతనిలో ఈ ప్రేమ లేదు కనుక, అతనిలో ఇతరుల పట్ల కనికరం చూపించే గుణము లేదు కనుక పక్కన వాళ్ళకు కూడా అతని మీద కనికరం చూపించలేదు. అందుకని యేసయ్య అన్నాడు, బిడ్డలారా, నీ తండ్రి, మన తండ్రి కనికరము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. కాబట్టి మనం కూడా కనికరము చూపించాలి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం. మామూలు కనికరం కాదు మన తండ్రికి ఉండే కనికరం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఆ ఉదాహరణకు ముందు ఒక వచనాన్ని చదువుతాం. లోకాసు వార్త చూడండి. ఆ లోకాసు వార్తలో 15వ అధ్యాయం. లోకాసు వార్తలో 15వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? లోకాసు వార్తలో 15వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎవరమ్మయ్యడా? మీకు తెలుసు, చెప్పాలా, మాట్లాడాలా? ఎవరీను? తప్పిపోయినా పెద్దోడా చిన్నోడా? చిన్నోడు. చెప్పండి, తండ్రి కాడిని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదా? మామూలుగా పోయాడా? గొడవ పెట్టుకుని పోయాడా? ఉత్త చేతులతో పోయాడా? ఆస్తి ఎత్తుకుపోయాడా? ఆస్తి ఎత్తుకుపోయాడు. ఆస్తులు కాడ గొడవలు వస్తూ ఉంటాయి కదా, ఆస్తులు కాడ, డబ్బులు కాడ గొడవలు వస్తూ ఉంటాయి. డబ్బు అన్నలదమ్ముల మధ్యలో గొడవ పెడుతుంది, తల్లిదండ్రుల మధ్యలో గొడవ పెడుతుంది, అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవ పెడుతుంది. గొడవ పెట్టడమే కాదు, చంపను కూడా చంపించేస్తుంది. ఇదేది? డబ్బుకు ఉన్నటువంటి ఏమనరా దాన్ని ఏమనాలా, గుణలక్షణం అలాంటిది. మంచోళ్ళను కూడా చెడ్డోలుగా మార్చేస్తుంది. అది భయంకరమైనటువంటిది. ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న చెప్పాడు, ఆస్తి అడిగేటప్పుడు చెప్పుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే పెద్ద తరహాగా పెద్దోళ్ళు ఒక మాట చెప్తారు కదా, రే ఆస్తి అడుగుతున్నావు ఎందుకురా, నీ అన్న ఉన్నాడు కదా, ఇద్దరు కలిసి ఉన్నాడురా, ఎందుకురా అంటే వాడు ఒప్పుకొని ఉన్నాడు, కుదరదు, ఆస్తి నాకు పంచిస్తావా లేదా? ఏమి నా ఆస్తి నువ్వే తినాలనుకుంటున్నావా? ఇంకా ఎట్ట నోటుకు వచ్చినట్టు అడుగుంటాడు. అందుకని తండ్రి ఆస్తి కావాలంటున్నాడు కాబట్టి ఆస్తి ఇచ్చేసాడు. ఆస్తిని చేతబట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక తండ్రికి అతని మీద ప్రేమ ఉంటుందా? ఉండదు. అన్నకి అతని మీద ప్రేమ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? చెప్పిన మాట వింటేనే ప్రేమ ఉంటుంది, చెప్పిన మాట వినకపోతే ప్రేమ ఉండదు. బాగా గమనించండి పిల్లలరా, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాట వింటేనే పిల్లల మీద ప్రేమ అనురాగాలు కలుగుతాయి. మరి చెప్పిన మాట వినకపోతే ఆ ప్రేమలు అనురాగాలు ఉండవు, కలగవు. మరి చెప్పిన మాట ఈ చిన్న కుమారుడు వినలేదు కనుక ఇప్పుడు ప్రేమ లేదు.
మొత్తానికి ఆస్తిని తీసుకెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళాడు. అక్కడ రాసిన మాటలు, దుర్వ్యాపారం చేశాడు. మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంలో లాస్ వచ్చింది. డబ్బులున్నంతసేపు బంధువులు, చుట్టాలు, స్నేహితులు అనగా తన దగ్గరకు వచ్చారు. డబ్బంతా అయిపోయిన తర్వాత తిప్పలు పడసాగాడు, బాధలు పడసాగాడు. ఎంత బాధ అంటే పందులు తినే పొట్టుని తినేదానికి కూడా ఆశపడ్డాడు. నానా గమనించండిరా, పంది తినేది మనిషి తినగలడా? ఉన్నారా? తినగలడా? మీరు ఎప్పుడైనా సముద్రంలో మునిగారా? మన సముద్రంలో మునగలా? సరదాగా ఉంటలా? బాగా మునిగితే దాహం ఏదా? నువ్వు నీళ్ళల్లోనే కదా మునుగుతున్నావు, కానీ ఆ నీళ్ళు తాగలవా? ఎందుకు తాగలేవు? అది ఉప్పు కస్యం. అవును కదా? నీళ్ళల్లోనే మునుగుతుంటాం, కానీ ఉప్పు కస్యం మనం తాగలేం. చిన్న కుమారుడు పరిస్థితి కూడా అంతే. డబ్బున్నంతసేపు అందరూ వాడి దగ్గర ఉన్నారు. డబ్బులు అయిపోయేసరికి పందులు తినే పొట్టు. బాగా మీరు గమనించండి, ఆ పంది తినేది మామూలుగా చెప్పాలంటే మనిషి దగ్గరకు పోవాలన్నా సరే ముక్కు పట్టుకొని పోవాలి. అప్పుడప్పుడు మన వాళ్ళు అక్కడ అన్నం పెడతా ఉంటారు. వాటికి అన్నం అనాలి, ఏమనాలి, వాటిని ఏదో మొత్తాన్ని పెడతా ఉంటారు. ఆ ఆటోలు తీసుకువచ్చేటప్పుడే అంత దూరం పోతుంటే ఇంత దూరంలో గబ్బు కొడుతుంటుంది. ఆ ఏట్లోకి పోవాలంటే దాన్ని పెట్టేటప్పుడు నేను నిజంగా ముక్కు మూసుకొనే పోతా. నేనే కాదు, అందరూ ముక్కు మూసుకొని పోతారు. ఎందుకంటే మురికిపోయింది తింటుంది పంది, అసఖ్యమైనది తింటుంది పంది. మనం ఇసిరి పారేసింది కుళ్ళిపోయినది తింటుంది. అలాంటి తిండిని తినేదానికి కూడా ఆశపడ్డాడంటే ఎంతగా ఆకలితో బాధపడుతున్నాడో చూడండి. ఆకలి మనిషి చేత ఏదైనా చేయింపిస్తుంది అనేదానికి నిదర్శనం. భయంకరమైన తిప్పలు పడ్డాడు, భయంకరమైన బాధలు పడ్డాడు. పందులు తినే పొట్టును కూడా తినాలని ఆశపడ్డాడు. చివరికి తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు అనుకుంటున్నాడు చిన్న కుమారుడు, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నా తండ్రి శ్రీమంతుడు, నా తండ్రి ఉన్నవాడు. ఒకవేళ కొడుగ్గా నన్ను పిలుచుకోకపోయినా సరే కూలి వాళ్ళలో ఒకడుగా అయినా నేను కూలి పని చేసుకుంటా మా నాన్న దగ్గర పోయి భోంచేస్తాను అనుకుని వస్తూ ఉన్నాడు. ఎట చెప్పాలి మా నాన్నకి? ఏమని చెప్పాలి మా నాన్నకి? నానా నన్ను క్షమించని చెప్పానా, లేదా డైరెక్టర్కి పోయి కాళ్ళ మీద పడిపోయానా? ఎట చెప్పాలి? నేను ఏడిసానా? ఏడిస్తే మా నాన్నకు అరగతాడా? ఎలా చేసి మా నాన్న ప్రేమను నేను పొందుకోవాలా? కొడుగ్గా బల్లేదు, కూలోళ్ళు ఒకడుగా అనుకుని ఆలోచిస్తూ వస్తున్నాడు చిన్న కుమారుడు. ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడంటే, రే నా బిడ్డెట్టు పోయాడురా, ఈ దారిన సూట్ కేసు ఎత్తుకొని పోయాడురా, నా బిడ్డెట్టు పోయాడురా సూట్ కేసు ఎత్తుకొని. పోయినవాడు మళ్ళీ వస్తాడు, అని నాన్న ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి ఆ వచనం, క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు చదవండి ఆ వచనం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వాడింకా వాడేమో పిచ్చి పిచ్చిగా ఆలోచించుకుంటా వస్తున్నాడు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి అబాబాబాబాబాబాబా కనికరపడి పరుగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. పందులు మేపే ఓడిని, పందుల దగ్గర అన్నం తినాలనుకుంటున్న ఓడిని, మాసిపిన గొడ్లు వేసుకోకుండా ఓడిని, గబ్బు కొడుతున్న ఓడిని, వాడి మీదంట తండ్రికి కనికరం కలిగిందంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ బిడ్డ ఆస్తి పంచుకొని నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి డబ్బునంతా కాజేసి తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వస్తే నువ్వు చేర్చుకుంటావా? నాన్న చేర్చుకుంటారా? చేర్చుకోరు. ఎందుకు చేర్చుకోరంటే, ఏరా ఆస్తి పంచుకోపోయావుగా, డబ్బు ఎత్తుకోపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావురా, నోరు మూసుకోపోరా అని మనం మాట్లాడతాము. కానీ ఈ తండ్రి ఎలాంటోడంటే, ఎలాంటోడైనా సరే నా దగ్గరకు వచ్చాడు వాడు. అందుకనే చెప్పని వాడి మీద కనికరపడుతున్నాడు. మన దేవుడు ఎలాంటోడంటే, ఎలాంటి వాడు మన దేవుని దగ్గరకు వచ్చినా, ఎలాంటి వాడు ఎలాంటి స్థితిగతిలో ఎంత ఘోరమైనటువంటి వాడైనా సరే మన దేవుని దగ్గరకు వస్తే ఆ వ్యక్తి మీద మన దేవునికి కనికరము కలుగుతుంది. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన వాడు. మనసారా చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ కనికరం మరి ఎవరిలో కూడా మనం
చూడలేము. మన దేవునిలో మాత్రమే కనిపిస్తుంది కనికరము. అందుకే అంటాడు, నాలో ఉంది కనికరం, నాలో ఉంది కనికరం. బిడ్లారా, నాలో ఉన్న కనికరం మీలో కూడా ఉండాలా. దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని కోరికిది, దేవుని కోరికిది. ఏందా కోరిక అంటే, నాలో ఉన్న కనికరం నా బిడ్డల్లో కూడా ఉండాలా. తీరుస్తారా కోరిక? దేవుని కోరికమా తీరుస్తారా? తీర్చాలంటే ఏముండాలా? ఇతరుల పట్ల ఎంత కసాయి ఓడైనా సరే, ఎంతటా పనిహిమానుడైనా సరే, ఒక మాటలో చెప్పాలంటే ఎంతటి దుర్మార్గుడైనా సరే, వాడి ఎడల ఏం చూపించాలా? కనికరం చూపించాలా. ఆయన అనుకోని వస్తునింది ఒక ఎత్తు కదా, పోయేసి కాలు మీద పడిపోతా, ఏడ్చేస్తా, నీ కొడుకుగా కాకపోయినా కూలి వాళ్ళు ఒకటికైనా పెట్టుకోమని బతిమలాడతా అని ఆ లెక్కలో వస్తుంటే, ఈడకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కనికిరాన్ని చూపిస్తున్నాడు. రేయ్, నా కొడుకు వచ్చాడ్రా, తప్పిపోయి వచ్చాడ్రా, చచ్చి బతికొచ్చాడ్రా, కొయ్యండ్రా కొవ్విన దూడని, చెయ్యండ్రా విందు, నా కొడుకుతో పాటు మనం అందరం కూడా తిందాం అనుకొని పండగ చేస్తున్నాడు ఆ ఏరియాలో. ఎందుకంటే తండ్రిలో ఉన్న కనికరం అలాంటిది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5:7 మనం చదివాం. ఏం చదివామంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు, ఓదార్చబడుదురంట. దుఃఖపడువారు ధన్యులు, ఊరు ఓదార్చబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు తిరిగి మళ్ళీ కనికరాన్ని పొందుకుంటారు. ఇంతకీ ఒక ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుని కనికరం ఎవరి మీద ఉంటుంది, ఎవరి మీదకి వస్తుంది? ఇప్పుడే చెప్పా, దాని ఆన్సర్ ఇప్పుడే చెప్పా, కానీ ఆన్సర్ ముందు చెప్పేసి ప్రశ్న తర్వాత చెప్పా. దేవుని కనికరం ఎవరి మీద వస్తుంది అంటే, దేవుడు ఎవరి మీద కనికరపడతాడు? అరే ఇప్పుడే చెప్పానే అయ్యా, ఆన్సర్ ఇప్పుడే చెప్పా. సరే క్లూ ఇస్తా. తండ్రికి బిడ్డ మీద కనికరం వచ్చిందా? వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇంకొంచెం దగ్గరగా బాగా ఆలోచించండి. ఎప్పుడు వచ్చింది? అదేంది ఒకే మాట చెప్పి ఆగిపోతున్నారా? ఉన్నారా మీ మనసులో ఎక్కడైనా పక్కన పెట్టేస్తున్నారా? ఆలోచిస్తున్నారా అసలు? ఏందిరా ఈ కరెంట్ పోయింది, ఇంకా ఎప్పుడు వస్తుందరా? ఏందిరా ఈ సెగ ఉబ్బ అనుకుంటున్నారా? ఏమి ఇబ్బందిలే, ఈ శరీరానికి ఉండే జబ్బే. ఎక్కువ ఒక్క తట్టుకోలేదు, ఎక్కువ ఎండ తట్టుకోలేదు, ఎక్కువ గాలి తట్టుకోలేదు. దాని గురించి పట్టుకోబాకండి. క్యారేటివ్ కార్ని ఇంకా శరీరం అనేది తేలిక అవుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు తండ్రికి బిడ్డ మీద కనికరం వచ్చిందా రాలేదా? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఎప్పుడు అంటే మార్చి చెప్పమని అంటున్నాను నేను. మాటకు అడుగుతున్నాను అంటే మార్చి చెప్పమంటున్నా ఆ మాటని. ఎప్పుడు వచ్చింది? ఒక్క మాటలో చెప్తే బాలా. ఎప్పుడు బిడ్డ మీద కనికరం వచ్చిందంటే, ఆ బిడ్డ తండ్రి కాడికి వచ్చాడబ్బా, అప్పుడే కదా కనికరం వచ్చింది. ఏం అంత చిన్న లాజిక్ అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి, తండ్రికి బిడ్డ మీద ఎప్పుడు కనికరం వచ్చింది? ఆ బిడ్డ తండ్రి దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా నేను చెప్తున్నాను. దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలంటే మనం ఆయన దగ్గరకు రావాలా. నేను అంటాను, ఈరోజు వాక్యం వింటున్న మనందరి మీద దేవుడు కరుణించునుగాక, దేవుడు కనికరాన్ని చూపునుగాక. ఎస్, దేవుని కనికరం మనకు అవసరం. దేవుని కనికరం మనకు అవసరం. ప్రతి మనిషికి దేవుని కనికరం అవసరం. ఎందుకు అవసరం అంటే, దేవుని కనికరం వల్ల మనకు 3 ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని కనికరం వల్ల 3 ప్రయోజనాలు. ఏంటి ఆ 3 ప్రయోజనాలు మనం చూద్దాం. నెంబర్ 1, దేవుడు కనికరిస్తే ఏం జరుగుతుంది? మత్తయి సువార్తలోకి రండి, 14వ అధ్యాయం రండి, 14వ వచనం చదువుదాం. దేవుడు కనికరిస్తే ఏం జరుగుతుంది? మత్తయి సువార్తలోకి రండి, 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. తీసిన వాళ్ళు ఆయన వచ్చి అయ్యా ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. 13వ వచనం చూస్తే, యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి చదవండి అందరూ నాతో పాటు స్టార్ట్ చేయండి. అందరూ యేసు
ఆ, 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 ఆ. మీకేం అర్థమైంది? బాప్తిస్మ ఇచ్చే యోహాను తలకాయని నరికి చంపేశారు. యోహాను చంపేశారు. యోహానుని చంపేశారు అని యేసు ప్రభువుకి తెలిసి ఊర్లో ఉండలా, ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. బాధ కదా, ఎట్టయినా యోహాను చచ్చిపోయాడంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను చచ్చిపోయాడంటే, అందుకని ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. అరణ్యంలోకి వెళ్ళిపోతే జనాలకి తెలిసిపోయింది యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు అనుకొని తండోపతండాలుగా అరణ్యంలోకి యేసు ప్రభు దగ్గరికి జనాలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వచ్చినటువంటి జనాలని యేసయ్య చూసి వాళ్ళ మీద కనికరపడి, ఆ పదం చదవండి, వాళ్ళ మీద కనికరపడి, ఆ పదం చదవండి, వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. హుషారుగా ఒక చిన్న చరణం పాడదామా? ఇసురుకోబాకండి, చెమటలు పట్టినండి, ఇసురుకోబాకండి. ఇసిరిన గాలికి అలవాటు అయిందంటే ఇంకా అట్టే చేసుకోవాల్సి వస్తుంది. రెడీ, స్టార్ట్. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, మూగోళ్ళు, కుంటోళ్ళు స్వస్థతలు ఇచ్చెనురో ఊరన్ను, పాపుల కొరకై ఊరన్ను యేసన్న. కుంటోళ్ళు, చెవిటోళ్ళు, కుంటోళ్ళు, చెవిటోళ్ళు స్వస్థతలు ఇచ్చెనురో ఊరన్ను యేసన్న, పాపుల కొరకై ఊరన్ను యేసన్న. హల్లెలూయా. డ్రమ్ము లేకుండా పాడండి ఆ పదం. రెడీ, స్టార్ట్. ఓయమ్మో, అసలు కదలలేదమ్మా మీరా, అంటే పాడమని చెప్తున్నా. రెడీ, స్టార్ట్. యేసయ్య దగ్గరికి జనాలు తండోపతండాలుగా వస్తే యేసయ్యకి వాళ్ళ మీద కనికరి వచ్చిందంట. అరే, నేను అరణ్యంలో ఉన్నా సరే జనాలు నా దగ్గరకు వచ్చారని వాళ్ళ మీద కనికరం కలిగి ఏం చేశాడంటే వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు దేవుడు. రోగాలను బాగు చేశాడు దేవుడు, రోగాలను బాగు చేశాడు దేవుడు. యేసయ్య దగ్గరికి చాలామంది దేని కొరకు వస్తారంటే, అయ్యా నన్ను బాగు చేయ్యా, నాకు ఆరోగ్యం సరిగా లేదయ్యా, నన్ను బాగు చేయ్యా. ఇక్కడ కూర్చున్న మనం 99% మంది దేని కొరకు వస్తారంటే బాగలేకపోతేనే యేసయ్య దగ్గరకు వస్తారు. ఎందుకంటే యేసయ్య బాగు చేస్తాడని, స్వస్థపరుస్తాడని. కదా కాదా? బాగున్నప్పుడు ఎవరైనా వచ్చి ఉంటారు యేసు ప్రభు దగ్గరికి? వస్తారు? అసలు రారు. యేసయ్య దగ్గరికి ఎప్పుడు వస్తారు? బాగలేనప్పుడే వస్తారు, ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు వస్తారు, కుటుంబ పరిస్థితులు బాగలేనప్పుడు వస్తారు. మరి యేసు ప్రభు కనికరపడి ఏం చేశాడంటే వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడంట. నేనంటాను, నీకున్న రోగం ఏదైనా సరే, నువ్వు ఏ రోగం చేత పీడించబడుతున్నా సరే, ఏ రోగము నిన్ను గుప్పిట్లో పెట్టుకొని నిన్ను ఆడిస్తున్నా సరే, యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు ఆయన దగ్గరకు రాగలిగితే, నీవు యేసయ్య దగ్గరకు రాగలిగితే, యేసయ్య కనికరాన్ని నీ మీద చూపించి, యేసయ్య నీ మీద కనికరపడి నీ రోగాన్ని బాగు చేసే దేవుడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం. నేను చెప్తున్నానా? వాక్యం అంటుందా? నేను చెప్తున్నానా? కాదు కదా, బైబిలే కదా అంటుంది. కనికరపడి బాగు చేసిన దేవుడు, కనికరపడి బాగు చేసిన దేవుడు. కొన్ని రోగాలు హాస్పిటల్కి పోయినా కానీ తగ్గవు. అటువంటి రోగాలు కూడా నువ్వు మందిరానికి వస్తూ ఉండు, ఆటోమేటిక్గా బాగైపోతాయి. మరి వస్తూ ఉండాలైతే కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే 2 వారాలు వస్తాం, 3 వారాలు వస్తాం, లేకపోతే 5 వారాలు వస్తాం, లేకపోతే 7 వారాలు వస్తాం, ఇంకండి రాము అంటే కుదరదు, వస్తూ ఉండాలా. 10 మంది కుష్ఠరోగుల గురించి చాలాసార్లు చెప్పుంటాం మీకు. 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరకు వచ్చి మొక్కి నన్ను బాగు చేయమంటే యేసుప్రభు అన్నాడు, మీరు పోయి యాజకునికి కనబడమన్నాడు. పోతున్నారా? అక్కడ రాసిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వారు వెలుచూ ఉండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు పోతా ఉన్నారు. ఎక్కడికి? మందిరానికి. చెప్పండి ఎక్కడికి?
బాగైపోయారు. కొన్ని జబ్బులు అంతే, ఆటోమేటిక్గా నువ్వు మందిరానికి నడుస్తా ఉన్నావు అనుకో బాగైపోతాయి. నువ్వు నడవకపోతే అంతే. దేవుడు కనికరం మన మీద రావాలంటే, దేవుడు మన మీద కనికరపడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మనము ఆయన దగ్గరకు రావాలా. ఆయన దగ్గరకు వస్తే ఆయన కనికరాన్ని పొందుకుంటాం. ఆయన కనికరం ఏం చేస్తుందంటే మనల్ని స్వస్థపరుస్తుంది, మన రోగాన్ని బాగు చేస్తుంది. చాలామంది సెటైర్లు వస్తున్నారు ఈ రోజున. ఏమి సెటైర్లు అంటే, యేసు ప్రభు కాడకపోతే జబ్బులు బాగైపోయే పని అయితే ఇంకా హాస్పిటల్ ఎందుకు, ఇంకా డాక్టర్లు ఎందుకు, ఇంకా మందుల షాపులు ఎందుకు? అరే బాబు, ఆ డాక్టర్కి జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే, ఆ మందు కనిపెట్టమని జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. కానీ కొన్ని జబ్బులు మాత్రం నిజంగా యేసయ్య బాగు చేస్తాడు. అనేకమైన సాక్ష్యాలు మనం చూసున్నాం, విని ఉన్నాం కూడా. దేవుని కనికరం ఏం కలిగిస్తుంది? మొదటి మేలు, దేవుని కనికరం మనల్ని బాగు చేస్తుంది. చెప్పండి, లేదా స్వస్థపరుస్తుంది. దేవుని కనికరం మనల్ని బాగు చేస్తుంది, లేకపోతే స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం. రెండో సందర్భం చూద్దాం. 15వ అధ్యాయం, మత్తయిలోనే 15వ అధ్యాయం 32వ వచనం చూద్దామా? 32వ వచనాన్ని చూద్దాం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. ఆగదాం. మళ్ళీ చదివే వాళ్ళందరూ ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్ చేయండి. రెడీ, స్టార్ట్. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, అసలు చదువుతున్నారా, గొనుక్కుంటున్నారా? వ్యవహారం చేసేటప్పుడు వచ్చి గొంతు చదివేటప్పుడు రాదే. స్టార్ట్. యేసయ్య దగ్గరికి జనాలు వచ్చి ఎన్ని రోజులు ఉన్నారంట? చెప్పండి, ఎన్ని రోజులు? ఏమో 3 గంటల దాకా ప్రార్థన అంటేనే భయపడిపోతాం కదా మనం. భయపడిపోవా? నాకు తెలియక అడుగుతాను, ఏమనుకోబాకండి. ఆదివారంకి వచ్చిన వాళ్ళు నెల ప్రార్థనకి ఎందుకు రారు? ఆదివారానికి వస్తున్నారు కదా చర్చిలోకి, నెల ప్రార్థన అంటే ఎందుకు భయం మీకు? ఓయమ్మ, వాళ్ళు చెప్తానే ఉంటారు, జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి చాలామంది కొత్త ట్రెండ్ ఏమంటున్నారంటే, ప్రార్థన అన్నాం అనుకో ఎన్ని గంటల దాకా ఉంటుంది? అదా ఏందది ప్రార్థన? ఎన్ని గంటల దాకా ఉంటుంది? ఎన్ని గంటల దాకా ఉంటే నీకేమి? ఎక్కువసేపు ఉండే పనితే మేము రాం. అందుకు ఒక అరగంటలో ముగిచ్చేస్తావా? టీవీ సీరియల్ ఎంతసేపట్లో అయిపోద్ది? టీవీ సీరియల్లా ఒక సీరియల్ బిట్టు ఎంతసేపట్లో అయిపోద్ది? అరగంటే కదా. మరి అరగంటలో ముగిచ్చేస్తావా? యేసు ప్రభు దగ్గర జనాలు ఆయన బోధ వినేదానికి, ఆయన వాక్యం వినేదానికి, ఆయన మాటలు వినేదానికి ఎన్ని రోజుల నుంచి ఉన్నారంట? 3 రోజుల నుంచి. నేను అంటాను, వాళ్ళకి కాలు నొప్పులు రాలా? వాళ్ళకి నడువుల నొప్పులు రాలా? వాళ్ళకి ఆకలి ఇలా, వాళ్ళకి దాహం ఇలా, వాళ్ళకి టాయిలెట్ రాలా, వాళ్ళకి బాత్రూమ్ రాలా? ఏం చేశారు వీళ్ళంతా? 3 రోజుల ఏం చేశారు వీళ్ళంతా అంటే, యేసయ్య మాటలు అంత మధురంగా ఉన్నాయి వాళ్ళకి. యేసయ్య మాటలు అంత శ్రద్ధగా వింటున్నారు వాళ్ళు. యేసయ్య మాటలని అంతగా గౌరవించి విలువిచ్చారు వాళ్ళు. నేను ఒకటే చెప్తా, మనిషికి గౌరవం ఇచ్చారనుకో, మనిషికి విలువిచ్చారనుకో, ఆ మనిషి మాటను మీరి పారు. ఇప్పుడు ఉదాహరణకి, నా మీద మీకు గౌరవం ఉందనుకో, నా మీద మీకు విలువ ఉందనుకో, నేను ఇందాక ఒక మాట చెప్పా, మీకు బహుశా కోపం వచ్చి ఉండొచ్చేమో. ఏం చెప్పానంటే, ఇసురుకోబాకండే అన్న అలా, అది కొంచెం బాధ వేస్తుంటుంది. దీనా చెమట పోస్తుంటే బాడిపల్లిలో సామ్యాల తాత చనిపోయాడు. సామ్యాల తాత ఇసన కర్రలకు ఒక కట్ట కొనిపెట్టేసి నేను చర్చిలో ఉండేవి. ఇసన కర్రలు ఒక కట్ట. నేను పోయినా ఒకసారి, కట్ట ఉంది ఇసన కర్రలో. తాత, నువ్వు ఒక్కడవే కదా, అవ్వ ఒకటే కదా, మీ ఇద్దరికి కలిపి ఒకటే సరిపోద్ది, లేకపోతే 2 పెట్టుకోండి. కట్ట ఎందుకు తాత అంటే, ఆ తాత నాకేం చెప్పాడంటే, మనోడా, ఆదివారం పూట చర్చిలో కరెంట్ ఉండడం లేదా,
కరెంట్ ఆగిపోతుంది. కరెంట్ ఆగిపోయినప్పుడు నా బిడ్డలు అంటే సంగసులు చెమటలు పోసి అల్లాడిపోతున్నారు. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇసన కర్ర. ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంటుంది కొంతమందికి, నువ్వు కూడా తేవచ్చు కదా. నేను అప్పుడు అన్నా తాత వాళ్ళు ఇసురుకుంటారా నీ వాక్యం వింటారా? ఇప్పుడు చెమట పోసింది నీ బాడీకి, ఒక్కసారి ఇసన కర్ర ఇట్ట తగిలిందంటే ఇప్పుడు మన బాడీ ఏముంటుంది? అబ్బా ఎంత సుఖమో. దేనికి సుఖం? చల్లంగా గాలి తోలుతుంది. మరి మనసు పక్కకు పోతుంది కానీ వాక్యం మీద ఎందుకు వస్తుంది? అందుకే నేను ఇందాక చెప్పి ఇసురుకోబాకండి. అందరూ ఇసురుకోవాలా అంటే మనిషికి ఇప్పుడు విలువ ఉన్నట్టా లేదా? గౌరవం ఉన్నట్టా లేదా? అదే నా మీద మీకు గౌరవం లేకపోతే, విలువ లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే కానీరా ఆయన అంటూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం. చాలామంది కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యలు కూడా బంగారు తల్లులు. మొగుడు కంటే ముందు వీళ్ళు మాట్లాడతారు. మొగుడిని వెనకేసి ముందు వీళ్ళు ఉండాలా. అందుకని ఆ కొంపలు పైకి ఎదిగిరావు. భర్త వెనక భార్య ఉంటేనే కొంప ఎదిగి వస్తుంది. నిజంగా నువ్వు ఉద్యోగం చేస్తుండు, నువ్వు వ్యాపారం చేస్తుండు, నువ్వు సంపాదిస్తుండు, ఆడలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే భర్త వెనక ఉంటేనే ఆ ఇల్లు డెవలప్మెంట్ అవుతుంది. ఓడికంటే ముందు ఈమె దూకుతునిందనుకో, కోడికి కత్తి కడితే ఎట్ట బరిగిస్తుందట. ఇంకా జీవితంలో ఆ కొంప ఎక్కిరానే రాదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? బాగా మనం ఆలోచన చేస్తే, బాగా మనం జ్ఞాపకం చేస్తే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనికరము అనేది ఎవరిది? చెప్పాలి ఎవరిది? దేవునిది. ఆ కనికరాన్ని ఎవరు పొందుకోవాలా? మనం కూడా పొందుకోవాలా కదా. మరి దేవుని కనికరాన్ని మనం పొందుకుంటే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ మీద యేసుక్రీస్తు ప్రభు రెండవదిగా మనం చూస్తున్నాం ఏం పెట్టాడంటే భోజనం పెట్టాడంట. ఎందుకంటే 3 రోజుల నుంచి ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళు కదలకుండా ఆయన మాటలు వింటా. నేను అంటాను ఆయన అంటే ఎంత గౌరవమో. ఆమేన్. ఆయనంటే ఎంత భక్తో, ఆయనంటే ఎంత విలువో. ఒక చిన్న పాట గుర్తొస్తుంది, పాడదామా? నీ మాటకు మీరెత్తుకోరులే. పాడండి ఎత్తిచ్చినప్పుడు. రెడీ స్టార్ట్. నీ మాటకు బలమున్నది యేసయ్యా, గట్టిగా యేసయ్యా. ఇంకొకసారి. నీ మాటకు యేసయ్యా బలమున్నది. ఆయన మాటకు గౌరవం, విలువ. నేను అదే చెప్తున్నా, కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా విలువ ఇవ్వాలా, గౌరవం ఇవ్వాలా. భర్తకి భార్య గౌరవం ఇస్తుందంటే ఒకటే గుర్తు మనకు. భర్తకి భార్య విలువ ఇస్తుందంటే ఒకటే గుర్తు. ఎందుకంటే వాడికంటే ఈమె ముందు దూకదు. వాళ్ళ మాటలు వింటాది. యేసయ్య మాటలు విన్నటువంటి వాళ్ళు 3 రోజులు ఉన్నారంట. యేసు ప్రభు శిష్యుల్ని పిలిచి అంటున్నాడు, దారిలోనే వాళ్ళు మూర్ఛిల్లు పడిపోతారేమో, వాళ్ళ మీద నాకు కనికరం వస్తుంది, అంటే వాళ్ళ మీద నాకు జాలి కలుగుతుంది, వాళ్ళ మీద నాకు ప్రేమ కలుగుతుంది. ఏం చేయమంటావంటే మీరే పెట్టండి భోజనం అన్నాడు. మీరే పెట్టండి భోజనం. అమ్మో, ఈ స్థలంలో ఇన్ని వేల మందికి భోజనమా? ఎట్ట ప్రభు అనంటే ప్రభు అంటాడు, ఎవరికడన్నా ఉంటాయి తేపండి. చేపల రొట్టెలో 7 రొట్టెలు ఉన్నాయంట, కొన్ని చేపలు ఉన్నాయంట. యేసుప్రభు తీసుకొని వచ్చి ఆశీర్వదించి పంచిపెట్టాడు. 7,000 మంది తృప్తిగా తిన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా. కనికరబడిన దేవుడు భోజనం పెట్టాడు. కనికరం పడిన దేవుడు ఆహారం పెట్టాడు. కనికరము కలిగిన దేవుడు వాళ్ళని పోషించాడు. దేవుడు కనికరపడితే నెంబర్ 1 ఫస్ట్ చెప్పండి. దేవుడు కనికరపడితే నెంబర్ 1 స్వస్థపరుస్తాడు. సూపర్. రెండవది, దేవుని కనికరపడితే నెంబర్ 2 అయ్యా ఆహారం పెడతాడని చెప్పండి, లేదా పోషిస్తాడని చెప్పండి, లేదా భోజనం పెడతాడని చెప్పండి. ఎవరిని పోషిస్తాడు, ఎవరికి భోజనం పెడతాడంట? కనికరం వస్తే. దేవునికి స్తోత్రం. లాస్ట్ అండ్ ఫైనల్ అదే మత్తయి సువార్తలోని 18వ అధ్యాయం 3వ దాన్ని కూడా చూద్దాం రండి. మత్తయి సువార్తలోని 18వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 18:27. ఆ దాసుని యజమానుడు కనికరపడి
వాణ్ణి విడిచిపెట్టి ఆ తప్పు వానికి క్షమించెను. ఒరే 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 బాగా చదువురా బంగారు కొండ. తప్పా అప్పా? తప్పుకి అప్పుకి తేడా లేదా? ఉన్నది. ఇప్పుడు చదువు మళ్ళీ ఆ మాటని ఇప్పుడు చదువు. ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఒకసారి చెప్పండి నాతో పాటు, వాని అప్పు. నాతో పాటు చెప్పండి, వాని అప్పు క్షమించెను. మూడవది, యేసయ్యకి కనికరం కలిగి ఏం చేశాడంట అక్కడ? అప్పును క్షమించాడు. లేదా మా ఓడు చదివినట్టు తప్పుల్ని క్షమించాడు అన్నమా? సూపర్. అప్పును క్షమిస్తాడు, తప్పులను కూడా క్షమిస్తాడు. ఒక యజమానుడు అంట ఒక అతనికి 10,000 తలాంతులు ఇచ్చాడంట డబ్బులు. చెప్పండి ఎంత? గట్టిగా చెప్పండి, ఎంత? 10,000 తలాంతులు. ఒక్క తలాంతు అంటే 3,600. క్యాలిక్యులేటర్ కూడా చెప్తారు ఒకసారి, క్యాలిక్యులేటర్ కొట్టి 3,600 ఇంటూ 10,000 10,000 కదా. 10,000 తలాంతులు 3,600 ఇంటూ 10,000. పెద్ద లెక్క వచ్చిందా? ఓయమ్మో ఎంత డబ్బు! ఎప్పట్లో అది? యేసు ప్రభు ఈ భూమి మీద 2,000 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు అంత డబ్బులు ఒక వ్యక్తికి అప్పిచ్చాడంట ఒక యజమానుడు. ఇస్తే యజమానుడు చడగతున్నాడు, రేయ్ డబ్బులు రా అని అంటే వాడు అంటాడు, అయ్యా లేదయ్యా, రేయ్ నిన్ను కట్టేస్తా. కొంతమంది అడుగుతుంటలా, నిన్ను కట్టేస్తా, లాక్కే వెళ్తా అని అంటలా. అయ్యా నువ్వు లాక్కోపోయినా కట్టయినా, అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా అని అంటే యజమానుడు అంటాడు, నిజంగా లేవు నీ దగ్గర డబ్బులా? నిజంగా లేవయ్యా. సరే పోరా, ఇవ్వలేదు పోరా, డబ్బులు ఇవ్వలేదు పోరా అన్నాడు. ఎంత డబ్బులా? ఒక 100 రూపాయలు వదులుకోవాలంటేనే మన మనసు, ఒక 500 వదులుకోవాలంటే మన మనసు ఒప్పుకుంటుందా అన్న? కోట నుంచి వచ్చిన ఒప్పుకుంటుందన్నా? ఒక 500 ఒప్పుకుంటుందన్నా? కనీసం 100 రూపాయలు ఒప్పుకుంటుందా? అంతెందుకు 10 రూపాయలు ఒప్పుకుంటుందా? ఒకసారి మెడికల్ షాప్కి వెళ్ళా, 153 రూపాయలు బిల్లు అయ్యింది. ఎంత? అది చెప్పండి, ఎంత? నా కాడ 500 కాగితం ఉంది, 100 రూపాయల కాగితం ఉంది, 50 రూపాయల కాగితం ఉంది, 500 రూపాయల కాగితం ఉంది, 100 రూపాయల కాగితం ఉంది, 50 రూపాయల కాగితం ఉంది. బిల్ ఎంత అయింది? 153. 150 రూపాయలు ఇచ్చా. ఇంకా 3 రూపాయలు అన్నాడు. సార్ లేదు సార్ 500 ఉంది సార్ అన్న. సరే 500 అన్నాడు. 500 ఇచ్చా. నా 150 రూపాయలు నాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాడు. ఆ 500లో 153 రూపాయలు తీసుకుని చిల్లర తిరిగి ఇచ్చాడు. 3 రూపాయల కోసం 500 మార్చావా? 3 రూపాయలు ఒప్పుకోలా, రూపాయి ఒప్పుకోరు. కానీ ఈ అయ్యగారు చూడండి, యజమానుడు ఎంత అప్పు క్షమించాడు. అప్పులను తప్పులను క్షమించేటువంటి వాడు మన దేవదేవుడు. గట్టి స్తోత్రం. నేను క్షమించేశాను బో, నువ్వు నాకు ఇవ్వలేదు అనేసరికి ఎంత సంతోషమో. నిజమే, దేవుడు కనికరిస్తే, దేవుడు కనికరపడితే మన తప్పులను ఆయన లేదా మన అప్పులను ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించగలిగిన దేవుడు. ఈ మాటను పట్టుకొని చాలామంది అంటారు, అంటే మీ దేవుడు ఎవరో ఒకరిని పొడిచేసి వచ్చేసినా క్షమిస్తాడా? ఎవరో ఒకరిని చంపేసి వచ్చినా క్షమిస్తాడా? ఏదో ఒక పిల్లని గందరగోళం చేసి వచ్చినా క్షమిస్తాడా? సెటైర్లు వేసే వాళ్ళు చాలామంది లేకపోలేదు. నేను ఒకటే చెప్తాను, అలాంటి వాటికి ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. ఈ భూమి మీదే శిక్ష అనుభవిస్తాం. దేవుని చిత్తమైతే ఈ టాపిక్ మీద ఒకరోజు మాట్లాడుకుందాం. కానీ ఆదివారం కాదు, శనివారం. మీరు ఎప్పుడైనా ఒకసారి శనివారం కానీ రాగలిగితే, శనివారం రోజు నేను కొన్ని డౌట్స్కి ప్రసంగాలు చేస్తా పోతున్నాను. ఈ టాపిక్ మీద కూడా, అంటే తప్పులను, ఏ తప్పులైనా దేవుడు క్షమిస్తాడా లేదా క్షమించడా? తప్పులకి దేవుడు శిక్ష వేస్తాడా వేయడా?
అనేటువంటి టాపిక్ మీద దేవుని చిత్తమైతే ఒక శనివారం రోజు మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పదాము గట్టిగా హల్లెలూయా. దేవుడు మన మీద కనికరపడితే మనకు కలిగే 3 మేలులు టకటకా చెప్పండి. నెంబర్ 1, ఆయన స్వస్థపరుస్తాడు కనికరపడితే. నెంబర్ 2, ఆయన మనల్ని పోషిస్తాడు. నెంబర్ 3, అప్పులైనా తప్పులైనా, జాని చదివాడు కాబట్టి నేను కలిపి చెప్తున్నా, అప్పులైనా తప్పులైనా క్షమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 3 మేలులు మనకు మంచివంటారా కాదంటారా? కావాలంటారా వద్దంటారా? మరి ఈ 3 మేలులు రావాలంటే దేవునికి మనం ఎలా 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 ఉంటే ఈ మేలులు చేస్తాడు దేవుడు? మన మీద కనికరం రావాలి ఆయనకి. లాస్ట్ అండ్ ఫైనల్ ఎప్పుడు వస్తుంది మా కనికరమా? దేవుడికి కనికరం ఎప్పుడు వస్తుంది? ఏందో నలిగిపోతుంది గ్రైండర్లో. ఎప్పుడు వస్తుంది కనికరం? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కనికరం వస్తుంది. నువ్వు దేవుని దగ్గరకు రాకుండా దేవుడు నా మీద కనికరపడలేదు, దేవుడు నన్ను బాగు చేయలేదు, దేవుడు నన్ను పోషించలేదు, దేవుడు నాకు అది చేయలేదు, దేవుడు నాకు ఇది చేయలేదు అని అన్నావు అనుకో, అవి కుదిరే పనులు కాదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అప్పుడను, నువ్వు దేవుని దగ్గరకు నడుస్తూ అప్పుడు అడుగు, దేవుడు ఈ 3 మేలులు మన జీవితంలో జరిగిస్తాడు. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.